హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ డీఏ, డీఆర్‌ల వెనుక అసలు కారణం ఇదే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఒక డిఎన్ఎస్ అలవెన్స్ విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఆర్థిక సవాళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులతో నేరుగా బహిరంగంగా పంచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగుల కోసం దీపావళి కానుకగా ఒక డిఏ ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారు తమతో కలిసి రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను వివరించడం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. అదే సమయంలో గతంలో పేరుకుపోయిన 4 డీఏలకు కారణం ఎవరు? వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది? అనేటటువంటి కారణాలను విశ్లేషించకుండానే ఏపీలో ఉద్యోగులకు 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయనే విషయం స్పష్టంగా అందులో ఒకటి దీపావళి కానుకగా విడుదల చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకున్నారు. 2024 జనవరిలో ఇవ్వాల్సిన డీఏ సైతం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. 2024 జూన్ వరకు వైసీపీ అధికారంలో ఉంది. అయితే 2024 జనవరి డీఏకి సంబంధించి 2024 మార్చిలో ఉత్తర్వులైతే విడుదల చేసింది. ఆ ఉత్తర్వులలో చాలా తెలివిగా చెల్లింపులు మాత్రం మే 1, 2024 మరియు ఆగస్టు 1, 2024 తేదీల్లో చేయాలని పేర్కొంది. ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారడంతో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన డీఏ అమలు, చెల్లింపుల ఆర్థిక భారం మాత్రం తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం భరించవలసిన పరిస్థితి ఏర్పడింది. దీని కారణంగా కూటమి ప్రభుత్వం పైన భారీ మొత్తంలో అదనపు భారం పడిందనే చెప్పాలి. ఇక వైసీపీ నాయకులు తాము ఇచ్చిన జీవో గురించి గొప్పలు చెబుతున్నారు. అయితే ఆ జీవోలో విడుదల గురించి, ముఖ్యంగా అందులో ప్రస్తావించిన చెల్లింపుల తేదీల గురించి మాత్రం మాట్లాడటం లేదు. ఇప్పుడు మరొక డీఏ ఇవ్వాలని ప్రతి సంవత్సరం సుమారు 2,000,00,00,000 అదనపు భారం పడుతోంది. సో, వాస్తవానికి గత 15 నెలల కాలంలో మొత్తం 3 డీఏల భారాన్నయితే కూటమి ప్రభుత్వంపై పడుతుంది. అనగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 2 డీఏల చెల్లింపులు ప్లస్ ప్రస్తుత డీఏ కాబట్టి మొత్తం 3 డీఏల భారం పడుతుంది. అయినా ఈ విషయాన్ని ఎక్కడ కూడా ప్రస్తావించకుండా ప్రస్తుత ఆర్థిక ఇబ్బందులను ఉద్యోగ సంఘాల నాయకుల దృష్టికి తీసుకొచ్చి మనమంతా కలిసి రాష్ట్రాన్ని బాగు చేసుకుందామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వివరించారు. ఉద్యోగులకు వాస్తవ పరిస్థితులను వివరించి పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ మరియు హెల్త్ కార్డుల అంశంపై నిర్ణయం ప్రకటించారు. ఆర్థికంగా సమస్యలున్నప్పటికీ ఉద్యోగులకు ఇస్తున్నటువంటి ప్రాముఖ్యతను వివరిస్తూ స్నేహపూర్వకంగా మరియు హుందాగా వారితో వ్యవహరించిన తన అనుభవంతో వారి సమస్యల పరిష్కారానికి చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తూ ఉన్నారు. సో, ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆప్యాయత, దీపావళి కానుక, ఆర్థిక సవాళ్ళ నడుమ ఇక హామీ ఇచ్చిన విధంగానే ఒక డీఏకి సంబంధించినటువంటి చెల్లింపులపై జీవోను కూడా విడుదల చేశారు. అయితే మరొక డీఏ అంటే 2024 జూలైకి సంబంధించినటువంటి డీఏని కూడా అతి త్వరలోనే విడుదల చేసి ఉద్యోగులను మరియు పెన్షనర్లను ఆదుకోవాలని ఉద్యోగ పెన్షనర్ల ప్రభుత్వానికి ఏపీలోని ఉద్యోగులు, పెన్షనర్లు ప్రభుత్వాన్ని అయితే కోరుతూ ఉన్నారు.